ఫ్రెండ్స్ ఈ వీడియో అయితే చాలా అమేజింగ్ అయితే ఉంటుంది. ముఖ్యంగా చెప్పాలంటే 3Dలో కూడా ఉంటుంది, ఫుల్ స్క్రీన్‌లో కూడా ఉంటుంది. కానీ ఏందంటే మైనస్ పాయింట్ ఏందంటే ఫుల్ స్క్రీన్‌లో ఆల్రెడీ 1 ఇయర్ బ్యాక్ చేసినా కాబట్టి అది ఫుల్ ప్రాజెక్ట్ ఇస్తాను నేను. అప్పుడు ఇవ్వలేదు కానీ ఇప్పుడు ఇస్తాను మీకు. నేను మీకు ఫస్ట్ అయితే 3D వీడియో చూపిస్తాను. ఫుల్ స్క్రీన్ ఎండింగ్‌లో చూపిస్తాను. ఎండింగ్‌లో అంటే ఆ డెమో అయిన తర్వాత ఫస్ట్ అయితే డెమో చూడండి. నచ్చితే లైక్ నడిచే స్కైలేమో రాకెట్ అడుగుల సౌండ్ రాకింగ్ అడుగుల సౌండ్ ఏమో షేకింగ్ వీడి స్పీడ్ ఏ బ్రెత్ టేకింగ్. వీడియో అయితే చూశారు కదా, ఎలా అనిపించింది అనేది కామెంట్ చేయండి. ఓకే, నేను ఫుల్ స్క్రీన్ ఇక్కడ చూపిస్తాను చూడండి. ఇది నేను చెప్పాను కదా 1 ఇయర్ బ్యాక్ చేసిన ఈ వీడియో అనేది. ఇది ఓన్లీ ప్రాజెక్టే ఇస్తాను నేను, మొత్తం చేసింది ఇస్తాను. చాలామందికి అలా నచ్చవచ్చు, చాలామందికి ఇలా నచ్చవచ్చు. ఇప్పుడు ఓల్డ్ సబ్స్క్రైబర్ ఎవరైనా ఉంటే వాళ్ళ ఐడియా ఉంది ఆల్రెడీ ఇంతకుముందు చేసిన, అందుకోసం వాళ్ళు 3Dకి జంప్ అవుతారు. ఓకే, మీరు వీలుంటే అలా ట్రై చేయండి, లేకపోతే ఇలా ట్రై చేయండి. ఓకే, మ్యాక్సిమం 3Dలో చేయడానికి ట్రై చేయండి. 3Dలో వీడియో చాలా అమేజింగ్ అయితే వచ్చింది. మెయిన్ పాయింట్ ఏంది అది. ఓకే, ఇప్పుడు నేను మీకైతే ఒక ప్రాజెక్ట్ ఇస్తాను. ఈ 3D ప్రాజెక్ట్ కాబట్టి ఇస్తాను దాన్ని. ఓకే, మీకు ఒకవేళ ఫుల్ స్క్రీన్‌లో కావాలంటే అది ట్రై చేయండి. 2 ప్రాజెక్ట్ ఇస్తాను కాబట్టి. ఈ ప్రాజెక్ట్ ఎక్కడ దొరుకుతుందంటే మన జై ఎడిట్స్ అని ఒక సైట్ అయితే ఉంది, అక్కడ దొరుకుతుంది. మీరు అక్కడికెళ్ళి మీరైతే ఈరోజు డైరెక్ట్ సెర్చ్ చేస్తే వచ్చేస్తుంది. ఇప్పుడు దాని గురించి వదిలేద్దాం, నేను డిస్క్రిప్షన్లో ఇచ్చేస్తాను కానీ. ఓకే, ఫస్ట్ అయితే ఇక్కడ నేను ప్రాజెక్ట్ ఓపెన్ చేసే ముందు ఒక విషయం చెప్తాను. ఫాంట్ అనేది 2లో కామన్ ఫాంటే ఉంటుంది, సేమ్ ఫాంటే ఉంటుంది. కాబట్టి అదే ఫాంట్ యూజ్ చేద్దామని అనుకుంటే అదే ఫాంట్ యూజ్ చేసుకోవచ్చు మీకు. ఓకే, మీరు అంటే ట్రై చేద్దామంటే ఒకటే ఫాంట్ అయితే ట్రై చేసుకోవచ్చు. ఓకేనా, ఫస్ట్ అయితే నేను ప్రాజెక్ట్ ఓపెన్ చేస్తున్నా. ఓకే, ఓపెన్ చేస్తే మెయిన్ ఏంటంటే ఫస్ట్ మనం బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేద్దాం. బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేసుకోవడం కోసం మీరు పెద్ద ఇబ్బంది పడకండి. నేను ఒక ట్రిక్ చెప్తాను, దాన్ని బట్టి యూజ్ చేసుకోవచ్చు. ట్రిక్ చెప్పాలంటే యాప్ కూడా ఉండాలి. ఆల్రెడీ తెలుసు, కొత్త సబ్స్క్రైబర్ ఎవరైనా ఉంటే ఫోటో రూమ్ అనే ఒక యాప్ అయితే ఉంది, దాని నుంచి రిమూవ్ చేసుకోండి. లేకపోతే అడోబీ బ్యాక్గ్రౌండ్ రిమూవ్ని, ఆ రెండులో ఏదైనా ట్రై చేయండి. ఓకే, ఫస్ట్ అయితే కెమెరా ఆన్ చేయకండి, నేను చెప్తాను. ఎందుకంటే కెమెరా ఆన్ చేస్తే ల్యాగ్ ప్రాబ్లం చాలా వస్తుంది. ఈ వీడియో మొత్తం అయిపోయిన తర్వాత ఫుల్ స్క్రీన్లో కూడా చెప్తాను నేను, మీకు హెల్ప్ అవుతుంది. ఓకే, ఫస్ట్ అయితే ఈ ఫోటో సెలెక్ట్ చేసుకున్న కలర్ అండ్ ఫీల్డ్లోకి వెళ్ళి ఇప్పుడు ఒక ఫోటో బ్యాక్గ్రౌండ్ రిమూవ్ అంటే ఒక ఫోటో రీప్లేస్ పెట్టి చూద్దాం. లేకపోతే ఆ ఫోటోని డూప్లికేట్ చేసుకొని చెప్తాను మీకు. ఇది బాగా ఈ వర్కౌట్ అవుతుంది ఈ ట్రిక్ అనేది. ఒక ఫోటో అంటే పిఎన్జీ ఫోటో ఏదైతే ఇంతకుముందు నేను యాడ్ చేసిన ఫోటో ఉందో ఆ పర్సన్దే పిఎన్జీ తీసుకోండి. కలర్ అండ్ ఫీల్డ్లోకి వెళ్ళి మీడియాలోకి వెళ్ళి మీ యొక్క ఫోటోని తీసుకురండి. ఇక్కడ ఈ ఫోటో ఉంది, ఈ ఫోటోని రీప్లేస్ పెడుతున్నా. దాని నుంచి ఫోటో రీప్లేస్ అయితే అయింది. కానీ ఇక్కడ ఎక్కువ గమనిస్తే ఆ ఫోటో సైజు ఈ ఫోటో సైజ్ చాలా డిఫరెంట్గా ఉంది. కాబట్టి మీ ఫింగర్ తోటి 2 ఫింగర్ తోటి సైజ్ తక్కువ చేసుకోండి. ఇలా కరెక్ట్గా ఆ ఫేస్ కట్ ఎక్కడైతే ఉందో అక్కడనే మీ ఫేస్ కూడా పట్టి ఆ ఫోటోని డిలీట్ అయినా చేసేయండి. డిలీట్ చేసేయండి, హైట్ ఏమొద్దు, డిలీట్ చేసేయండి. నేను హైట్ చేస్తున్నా కానీ మీరు డిలీట్ చేసేయండి. ఫస్ట్ ఫోటో అయితే సెట్ అయింది. ఇప్పుడు కెమెరా ఆన్ చేసుకోండి, కనిపిస్తుంది మీకు చూడండి. ఇది ఒకవేళ మీ ఫోటోకి అసలు ఆ బ్యాక్గ్రౌండ్ మ్యాచింగ్ కాకపోతే కలర్ చేంజ్ చేయండి, లిరికల్ది. ఓకే, బ్యాక్గ్రౌండ్ కాదు, కలర్ చేంజ్ చేయండి లిరికల్ది. ఒకవేళ మీ రెడ్ డ్రెస్ ఉంటే బ్యాక్ సైడ్లో కూడా కలర్ రెడ్ డ్రెస్ది పెట్టడానికే ట్రై చేయండి, అంటే రెడ్ కలర్ పెట్టడానికే ట్రై చేయండి. ఓకే, మళ్ళీ కెమెరా ఆఫ్ చేసుకుంటున్నా. మళ్ళీ ఇంకో ఫోటో దగ్గర వచ్చి సేమ్ అదే ఫోటోని డూప్లికేట్ చేసి పైన ఫోటో ఒకటి సెలెక్ట్ చేసుకున్న కలర్ అండ్ ఫీల్డ్లోకి వెళ్ళి వేరే ఫోటో ఒకటి చేంజ్ చేద్దాం, వేరే ఫోటోనే ట్రై చేద్దాం. ఎవరిదంటే ఒక్క నిమిషం, ఈ ఫోటో చేంజ్ చేస్తా. చేంజ్ చేసిన ఈ ఫోటో కరెక్ట్గా మ్యాచింగ్ అయింది. ఇప్పుడు ఆ కింద ఫోటోని హైడ్ చేస్తున్నా, డిలీట్ చేసేయండి మీరు. దాంతో మళ్ళీ కెమెరా ఆన్ చేసుకొని చూసుకోండి. ఓకే, ఇప్పుడు చూసుకుంటే ఆ డ్రెస్ కలర్కి అసలు మ్యాచింగ్ కావడం లేదు. అప్పుడు ఒకటి చేద్దాం, టెక్స్ట్ దగ్గర వద్దాం. ఈ టెక్స్ట్ కలర్ మీరు సంథింగ్ ఏదైనా చేంజ్ చేసుకోండి, కానీ ప్యూర్ వైట్ కలర్ ఉంటే చాలా బాగుంటుంది. అంటే ఈ బ్యాక్గ్రౌండ్కి ఆ డ్రెస్కి ఆ వైట్ కలరే బాగుందని అనిపించింది నాకు. మీకు నచ్చితే వేరే కలర్ పెట్టుకోండి. అంతే, ఇలాగైతే మీరు అన్ని ఫొటోస్ అయితే చేంజ్ చేసిన తర్వాత సేవ్ చేసుకోండి. ఓకే, ఇంకోటి ఫుల్ స్క్రీన్ది కావాలంటే మీరు యూజ్ చేసుకోవచ్చు డిస్క్రిప్షన్లో. ఓకే, 3Dది అయితే డిస్క్రిప్షన్లో ఆర్డర్ ఇచ్చాను, ట్రై చేయండి. ఓకే, దాని తర్వాత ఈ వీడియో ఏదైతే ఉంటుందో ఈ వీడియోని మీరు ఎక్స్పోర్ట్ చేసిన తర్వాత అదే వీడియోని ఇక్కడ యాడ్ చేసుకోండి. ఫుల్ స్క్రీన్ రేషియో తీసుకొని ఆ వీడియోని యాడ్ చేసుకోండి. ఒక్క నిమిషం, ఒక వీడియో తీసుకుంటాను. నా దగ్గర ఒక వీడియో ఉంది.
ఓకే. ఈ వీడియో ఉందని అనుకుందాం. ఆ వీడియో నేను ఎక్స్‌పోర్ట్ చేసినా కానీ కొంచెం ప్రాబ్లమ్ వల్ల అది డిలీట్ చేసిన. దీన్ని 90 డిగ్రీస్ రొటేట్ చేసి 3 డాట్స్ మీద క్లిక్ చేసి ఫిల్ కంపోజిషన్ ఏరియా ఎఫెక్ట్ ఆప్షన్‌లోకెళ్ళి యాడ్ ఎఫెక్ట్‌లోకెళ్ళి ఇక్కడ మీరైతే రాండమ్ అనే ఒక యానిమేషన్ అయితే ఉంటది. అది యాడ్ చేసుకోండి. మీ వీడియోకి చాలా లుక్ అయితే కనిపిస్తది. దీన్ని యాడ్ చేసుకోండి. ఓకే. దాని తర్వాత 3% అయితే పెట్టుకోండి. దాని తర్వాత ఆ వీడియోని సేవ్ చేసుకోండి. ఇంకేమైనా డౌట్ ఉంటే కామెంట్ చేయండి. జై హింద్.